శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటో చూద్దామా? అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. అలాగే దుమ్ దుర్గాయ నమః అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. దుర్గమ్మ ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. మీరు దిక్కుదోచన స్థితిలో ఉంటే, అయోమయ పరిస్థితుల్లో ఉంటే, కష్టాల్లో కన్నీళ్ళలో ఉంటే అమ్మ ఇంకా త్వరగా మిమ్మల్ని బయటపడేస్తారు. మీ కష్టాలకి దారి చూపిస్తారు. ఇక అమ్మ ఈరోజు మన కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటో విందామా? నేను దుర్గని, మహాదుర్గని. ఇక్కడ నిన్న నీకు ఒక విషయం చెప్పాను బిడ్డ. నీ శత్రువులని నేను ఎలా నాశనం చేస్తానో ఒక 10 సంకేతాలు నిన్న నీకు పంపించాను. అవి చూసే ఉంటావు కదా, వినే ఉంటావు కదా, ఆ వీడియో చూసావు కదా. మరి ఈరోజు నేను నేరుగా మాట్లాడుతున్నా. నీ కోణం నుండి కాదు, నీ శత్రువు కోణం నుండి మాట్లాడుతున్నా. అతని మనసులోకి వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో నీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నిన్న నీకు చెప్పాను తల్లి, నేను నీ శత్రువులని ఆట కట్టించబోతున్నా. వారి అంతం చూడబోతున్నా. అంతం అంటే వారిలో నీపై ఉన్న శత్రుత్వాన్ని, ఈర్ష్యని, కుళ్ళుని, వీటన్నింటినీ కూడా అంతం చేస్తాను. చెడు బుద్ధిని అంతం చేస్తాను అని అర్థమది. అయితే నిన్న నేను చెప్పాను కదా, నీ శత్రువుల ఆట కట్టిస్తానని. ఆట మొదలు పెట్టేశాను బిడ్డ. మరి ఈరోజు వారి మనసులో ఏముంది, వారు నీ గురించి ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కటి నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. ఒక్క నిమిషం ఓపిక పట్టు. నువ్వు అనుకున్నావు కదా, దుర్గమ్మ ఏదో చెప్పింది వెళ్ళిపోయింది, నిజంగా నా శత్రువులు నా మీద దాడి చేయటం ఆపేస్తారా, మానేస్తారా అంటూ ఈ రోజు తెలిసిపోతుంది. దానికి సమాధానం ఈ రోజు నీకు నేను ఇస్తాను. ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టు. ఎందుకంటే ప్రతిదీ కూడా నీకు కళ్ళకు కట్టినట్టు నీకు చూపిస్తా బిడ్డ. నేను సర్వవ్యాపిని. మంచి మనిషిలో ఉంటాను, చెడు మనిషిలో కూడా ఉంటాను. ఆ చెడు మనిషి గ్రహించకుండానే నేను అతని అంతరంగం నుండి మాట్లాడతాను. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నా. అతని మనసులోకి వెళ్ళి చూడు, విను. రాత్రి 11 గంటలు అతను పడుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. కానీ నిద్ర రావటం లేదు. ఎందుకు రావటం లేదో అతనికి తెలియదు, కానీ నాకు తెలుసు. అతని మనసులో ఒక ముఖం మెదులుతోంది. నీ ముఖం. నువ్వేమీ చెయ్యలేదు, నువ్వేమీ అనలేదు, కానీ నీ ముఖం అతన్ని వదలటం లేదు. అనుక్షణం వెంటాడుతోంది. అతని అంతరంగంలో నేను మాట్లాడుతున్నాను. అతనికి వినిపించటం లేదు, కానీ గుండె లోపల ఏదో కలవరపడుతోంది. నువ్వు చేసింది సరైనదా? అతని మనసును మళ్లించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతని మనసు అతన్ని ప్రశ్నిస్తోంది. వేరే ఆలోచనలతో మునిగిపోవాలని చూస్తున్నాడు. ఫోన్ తెరిచాడు, అటో ఇటో స్క్రోల్ చేశాడు, కానీ మనసు అక్కడ నిలవలేదు. ఫోన్ పక్కన పెట్టాడు, మళ్ళీ పడుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ అదే ప్రశ్న వచ్చింది. నువ్వు చేసింది సరైనదా? ఇది నేను వేస్తున్న ప్రశ్న. అతను తప్పించుకోలేడు. ఎందుకంటే నేను అతని లోపల ఉన్నాను, అతన్ని ప్రశ్నిస్తున్నా. నేను అతని అంతరాత్మలో ఉన్నాను. అంతరాత్మ నేనే. గంట గడిచింది, 2 గంటలు గడిచాయి, 3 గంటలు గడిచాయి. నిద్ర రాలేదు. అతను లేచాడు, నీళ్లు తాగాడు, కిటికీ దగ్గర నిలబడ్డాడు. బయట చీకటిగా ఉంది, చిమ్మ చీకటి. అంత నిశ్శబ్దంగా ఉంది, ఘోర నిశ్శబ్దం. కానీ మనసు నిశ్శబ్దంగా లేదు. మళ్ళీ నీ ముఖం, మళ్ళీ ఆ ప్రశ్న. నువ్వు చేసింది సరైనదా? ఆ రాత్రి చాలా పొడవుగా, పెద్దగా అనిపించింది అతనికి. తెల్లవారుజామున మాత్రమే కళ్ళు మూతలు పడ్డాయి. అప్పటికే 4 గంటలు గడిచిపోయాయి. తెల్లవారుజామున 3 గంటలు అతనికి ఒక కల వస్తోంది. కలలో అతను పరిగెడుతున్నాడు. ఎవరి నుండో పరిగెడుతున్నాడు. వెనక్కి తిరిగి చూడటానికి భయంగా ఉంది. కాళ్ళు సహకరించటం లేదు. ఎంత వేగంగా పరిగెత్తినా దూరం తగ్గటం లేదు. అరవాలని ఉంది, కానీ గొంతు పెగలటం లేదు. ఆగాలని ఉంది, కానీ కాళ్ళు ఆగటం లేదు. అతను మేల్కొన్నాడు. చెమటతో తడిసిన శరీరం, గుండె వేగంగా కొట్టుకుంటోంది. గది చుట్టూ చూశాడు. అంతా సాధారణంగా ఉంది, కానీ మనసు స్థిమితపడటం లేదు. ఆ కలలో వెంటాడింది ఎవరో. అతనికి తెలియదు, గుర్తుపట్టలేదు. నాకు గుర్తుంది. ఆ వెంటాడింది అతని కర్మ.
అతని పాపం అది రూపం లేనిది, కానీ అనుభవం మాత్రం బాధాకరంగా భయంకరంగా ఉంటుంది. చూడలేడు, పట్టుకోలేడు, తప్పించుకోలేడు. ఇది మొదలు మాత్రమే. ఇలాంటి కళలు రోజు వస్తాయి, రూపాలు మారతాయి, కానీ భావన అదే, భయం అదే, పరుగు అదే, తప్పించుకోలేకపోవటం అదే. అది నేను పంపిస్తున్నా, నేను చేస్తున్నా. అతని పాపం అతన్ని వెంటాడేలా చేస్తున్నాను. నిద్రలో కూడా తప్పించుకోలేని స్థితి కల్పిస్తున్నాను. ఉదయం వచ్చింది. అతను లేచాడు, అద్దం ముందు నిలబడ్డాడు, తన ముఖం చూసుకున్నాడు. ఏదో తేడాగా అనిపించింది. కళ్ళు అలసిపోయినట్లు ఉన్నాయి. నిద్రపోయినా విశ్రాంతి లభించలేదు. కాఫీ తాగాడు, కానీ రుచి తెలియలేదు. తిన్నాడు, కానీ ఆకలి అనిపించలేదు. మాట్లాడాడు, కానీ మాటలు గుండె లోపల నుండి రాలేదు. జీవితం యాంత్రికంగా సాగుతోంది. అతని మనసు లోపల నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. నీకు ఏం జరుగుతోందో తెలుసా? ఇది నేను చేస్తున్నాను. నా భక్తుడిని నొప్పించావు. అతని కన్నీళ్లు నాకు తెలుసు. ఆ కన్నీళ్లే ఇప్పుడు నిన్ను వెంటాడుతున్నాయి. అతను ఒంటరిగా బాధపడ్డాడు, నువ్వు పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా బాధపడుతున్నావు. చుట్టూ మనుషులు ఉన్నారు, కానీ మనసు మాత్రం ఒంటరిగా ఉంది. అతనికి వినిపించటం లేదు, కానీ అనిపిస్తోంది. ఏదో తప్పు చేశానని లోపల తెలుస్తోంది. ఆ మాట నా మాట. పనికి వెళ్ళాడు, అనుకున్న పని జరగలేదు. ముఖ్యమైన మనిషి సమయానికి రాలేదు. శ్రమించి చేసిన ప్రయత్నం ఆఖరి నిమిషంలో చేజారిపోయింది. మరొక రోజు మళ్ళీ ప్రయత్నించాడు, అది జరగలేదు. మూడవసారి చేశాడు, అప్పుడు జరగలేదు. ఎందుకు జరగటం లేదో అర్థం కాలేదు. తెలివైన వాడే కష్టపడతాడు. అనుభవం ఉంది, కానీ ఫలితం రావటం లేదు. చెయ్యి చాచినప్పుడల్లా ఆఖరి నిమిషంలో చేజారిపోతోంది. అవకాశాలు కనిపిస్తున్నాయి, కానీ చేజారిపోతున్నాయి. నమ్మిన వారు మాట తప్పుతున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాగటం లేదు. నేను అతని మనసులో మళ్ళీ మాట్లాడుతున్నాను. గుర్తుందా? నువ్వు అతని అవకాశాన్ని నాశనం చేశావు. అతను కష్టపడి నిర్మించుకున్నది నువ్వు కూలదేశావు. నా బిడ్డ శ్రమని నువ్వు వ్యక్తం చేశావు. ఇప్పుడు నీ అవకాశాలు ఎందుకు సిద్ధించటం లేదో తెలుసా? ఇది కర్మ. ఇది నేను ఒక్క క్షణం కూడా తప్పకుండా తిరిగి ఇస్తాను. అతనికి వినిపించటం లేదు, కానీ మనసు అర్థం చేసుకుంటోంది. లోపల ఏదో తెలుస్తోంది. ఒప్పుకోవటం లేదు, కానీ తెలుసు. ఇంటికి తిరిగి వచ్చాడు. అలసిపోయాడు, కానీ విశ్రాంతి లేదు. సోఫాలో కూర్చున్నాడు. టీవీ వేశాడు, కానీ చూడటం లేదు. కళ్ళు అక్కడ ఉన్నాయి, కానీ మనసు వేరే చోట ఉంది. మళ్ళీ నీ ముఖం, మళ్ళీ నీ ప్రశ్న, మళ్ళీ నా ప్రశ్న. నువ్వు చేసింది సరైనదా? టీవీ ఆపేశాడు. ఫోన్ తీశాడు. ఎవరికైనా చెప్పాలనుంది, కానీ ఎవరికి చెప్పాలో తోచలేదు. అందరికీ చెబితే అందరూ తెలుసుకుంటారు. అది అతనికి ఇష్టం లేదు. ఒంటరిగా భరిస్తున్నాడు. అతను నీకు చేసింది ఇప్పుడు అతనికే అనుభవం అవుతోంది. ఒంటరితనం అంటే ఏంటో ఇప్పుడు అతనికి అర్థమవుతోంది. నువ్వు ఒంటరిగా బాధపడినప్పుడు అతను పట్టించుకోలేదు. ఇప్పుడు అతను ఒంటరిగా బాధపడుతున్నాడు. పట్టించుకునేవారు లేరు. ఇది శిక్ష కాదు, ఇది అనుభవం. నువ్వు బాధపడ్డప్పుడు నీ దుర్గ ఉంది. ఇప్పుడు అతనికి ఎవ్వరూ లేరు. అర్థం చేసుకోవటానికి నేను ఇస్తున్న అనుభవం. కొద్ది రోజులు గడిచాయి. అతను నమ్మిన వారిలో ఒకరు దూరమయ్యారు. పెద్ద గొడవ కాదు, చిన్న కారణం, కానీ బంధం తెగిపోయింది. మరొకరు దూరమయ్యారు. అది చిన్న కారణమే, కానీ తెగిపోయింది. మరొకరు వెళ్ళిపోయారు. ఇంకొకరు దూరమయ్యారు. ఇంకొకరు వెళ్ళిపోతున్నారు. అతను ఒంటరిగా కూర్చున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కాలేదు. వారికి నేను చాలా చేశాను, అయినా ఎందుకు వెళ్ళిపోతున్నారని మనసు వేదన పడుతోంది. నాకు సమాధానం తెలుసు. చెడు మనిషి చుట్టూ ఎంతకాలమైనా మంచి మనుషులు నిలవలేరు. అది ప్రకృతి నియమం, దుర్గ నియమం. నీటి దగ్గర పువ్వులు పూస్తాయి, మంట దగ్గర అన్నీ కాలిపోతాయి. అతని మనసులో ఉన్న చెడు శక్తి చుట్టూ ఉన్న వారిని దూరం చేస్తోంది. అతను ఒంటరిగా మిగిలిపోతున్నాడు. అతను నీకు చేసిన తప్పు అతనికే అర్థమయ్యేలా ఈ ఒంటరితనం అవసరం. నిశ్శబ్దంలో మాత్రమే మనిషి తన అంతరాత్మ మాటలు వింటాడు. నేను ఆ నిశ్శబ్దాన్ని సృష్టిస్తున్నాను. వారాలు గడిచాయి. అతను జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళాడు. మంత్రాలు చేయించుకున్నాడు. దేవాలయాలకు వెళ్ళాడు. కానీ మనసు శాంతించలేదు. ఎందుకంటే బయట పరిష్కారాలు లోపల సమస్యను తీర్చలేవు కదా. లోపలి సమస్య అంతరాత్మ పిలుపు. ఆ పిలుపు వినకపోతే ఏ మంత్రము పనిచేయదు, ఏ దేవుడు స్పందించడు. నేను అతనికి స్పష్టంగా చెప్పాను. బయట వెతక్కు, లోపలికి చూడు, సమాధానం అక్కడే ఉంది.
అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు, కానీ మెల్లగా తెలుసుకుంటున్నాడు. ఒక్క రాత్రి అతను ఒంటరిగా కూర్చున్నాడు. గది నిశ్శబ్దంగా ఉంది. బయట కూడా నిశ్శబ్దంగా ఉంది. అతని మనసు కూడా కొద్దిగా స్థిమితపడింది. ఆ నిశ్శబ్దంలో నేను స్పష్టంగా మాట్లాడాను. నువ్వు చేసిందే తప్పు. నీకు తెలుసు. ఆ తప్పు ఒప్పుకో. నా బిడ్డను ఎంత కష్టపెట్టావో. ఒప్పుకోవటమే నీ మొదటి అడుగు. దాచుకుంటే పెరుగుతుంది, ఒప్పుకుంటే తరుగుతుంది. అహంకారం విడిచిపెట్టు. అది విడిచిన రోజు నువ్వు తేలిక పడతావు. ఇది నా నియమం, దుర్గ నియమం. అతని కళ్ళు చెమర్చాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. శత్రువు కళ్ళు కూడా చెమర్చుతాయి తల్లి. అతనిలో ఆత్మ ఉంది. ఆ ఆత్మలో నేనున్నాను. దాన్ని నిద్రపోయినప్పుడు మేల్కొల్పాలి అంతే. నేనున్న చోట పశ్చాత్తాపం రాకుండా ఉండదు. ఆలస్యం అవుతుంది, కానీ తప్పకుండా వస్తుంది. ఆ కన్నీళ్లు నేను చూశాను. అది మార్పు మొదలైన సంకేతం. మరికొద్ది రోజులు గడిచాయి. మరికొద్ది కాలం గడిచింది. అతను నీ గురించి మాట్లాడుతున్నాడు. ఎంతకాలం చెడుగా మాట్లాడాడో ఇప్పుడు మాటలు మారాయి. ఇంకా మంచిగా అనలేడు, కానీ చెడుగా కూడా అనలేకపోతున్నాడు. నోరు తెరిచినప్పుడు మాటలు ఆగిపోతున్నాయి. ఏదో అడ్డుపడుతోంది. అది నేను, నీ దుర్గ. నీ గురించి చెడుగా మాట్లాడుకో, ఇక చాలు అని అతని నాలుకను ఆపుతున్నాను. నీకు జరిగిన అన్యాయానికి అతని నోటినే సాక్షిగా నిలుపుతున్నాను. మాటలు ఆగిపోవటమే అతని నోటి సాక్ష్యం. మెల్లగా అతను నీ పేరు తలవటం మానేశాడు. మెల్లగా నీ గురించి ఆలోచించటం తగ్గింది. మెల్లగా అతని మనసులో నీ చోటు ఖాళీ అయింది. ఆ ఖాళీలో ఏముంది? పశ్చాత్తాపం ఉంది. ఒకరోజు అతను ఆలయానికి వెళ్ళాడు. అతనికి అర్థం కాలేదు ఎందుకు వెళ్ళాడో. అలా వెళ్ళాలనిపించింది. నా ముందు నిలబడ్డాడు. మాటలు రాలేదు. చేతులు జోడించాడు. కళ్ళు మూసుకున్నాడు. చాలా కాలం తర్వాత ఆలయంలో నిలబడ్డాడు దుర్గ ముందు. ఇంతకాలం రాలేకపోయాడు. ఇప్పుడు లోపల ఏదో అడ్డంగా ఉండేది. ఆ అడ్డు ఏమిటో తెలియలేదు. ఇప్పుడు అది తొలగింది. ఆ నిశ్శబ్దంలో నేను అతనితో మాట్లాడాను. నీకు తెలుసు నువ్వు ఏం చేశావో. నాకు చెప్పవలసిన అవసరం లేదు. నేను అన్నీ చూశాను, అన్నీ విన్నాను, అన్నీ నాకు తెలుసు. ఒక్క పని చెయ్యి. నా బిడ్డ దగ్గరికి వెళ్ళు. మాటలతో కాదు, మనసుతో క్షమాపణ కోరు. నీ అహంకారం విడిచిపెట్టు. అది విడిచిపెట్టిన రోజు నువ్వు తేలిక పడతావు. నిద్ర వస్తుంది. మనసు స్థిమిత పడుతుంది. జీవితం సాఫీగా సాగుతుంది. ఆకలి పుడుతుంది. తిండి తింటావు. అతని కళ్ళు తెరుచుకున్నాయి. దుర్గమ్మ శూలం మీద అతని చూపు పడింది. అతని చూపు నిలిచింది. ఏదో అర్థమైంది. మాటలు లేవు, కానీ మనసు తెలిసింది. ఆ రోజు నుండి అతను మారాడు. మెల్లగా, పూర్తిగా కాదు, కానీ మొదలయ్యింది మార్పు. కొద్ది రోజుల తర్వాత అతను నీ దగ్గరికి వస్తాడు. మాటలు రాలేదు, కళ్ళు మాట్లాడతాయి. నువ్వు అర్థం చేసుకున్నావు. ఇద్దరి మనసుల్లో ఏదో తేలిక పడింది. ఇంతకాలం కూడా గుండెలో మోసిన భారం దిగిపోయింది. నువ్వు ఉదారంగా స్పందించావు. ఆ క్షణంలో నేను చాలా సంతోషపడ్డా. నా బిడ్డకు ఉన్న సంస్కారం అది. దుర్గ బిడ్డ అంటే అలా ఉండాలి. ఇద్దరూ గెలిచారు. అతను ఆ తప్పు నుండి బయటపడ్డాడు. నువ్వు నీ శత్రువుని క్షమించావు. ఇద్దరి మనసులలో కాంతి నెలకొంది, శాంతి నెలకొంది. ఆ శాంతి నేనిచ్చింది, దుర్గ ఇచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ నీతో మాట్లాడుతున్నాను. నీ మనసు నుండి నీ శత్రువు లోపల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలిసింది కదా. అతను సుఖంగా లేడు, హాయిగా లేడు. నిద్ర సరిగ్గా పట్టడం లేదు, పని సాగటం లేదు. మనుషులు దూరం అవుతున్నారు. ఆకలి చచ్చిపోయింది. మనసు నిలకడగా లేదు. ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు రాల్చేస్తున్నాడు. అది శిక్ష కాదు, అది మార్పుకు దారి. అతన్ని తప్పు నుండి మంచి వైపుకు నడిపించే ప్రయాణం. నేను ప్రతి ఆత్మను రక్షిస్తాను. నీ ఆత్మను కూడా, అతని ఆత్మను కూడా. వేరే కాదు, ఇద్దరు నా బిడ్డలే. కానీ నీ బాధను నేను విడిచిపెట్టను. నీ కన్నీళ్లకు సమాధానం ఇవ్వకుండా ఉండలేను. నీకు న్యాయం జరిగే వరకు నేను ఆగను. అది జరుగుతుంది, ఇప్పుడే జరుగుతుంది. నువ్వు చూడలేకపోవచ్చు, కానీ నీ వెనక అంతా జరుగుతుంది. నమ్ము, నేను ఉన్నాను. నిన్ను విడిచిపెట్టను. నీ శత్రువు మనసులో కూడా ఉన్నాను. అతన్ని మార్చే పని చేస్తున్నాను. నీకు న్యాయం జరిగేలా చేస్తున్నాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను రెండు వైపులా ఉన్నాను. నీ వైపు కూడా, అతని వైపు కూడా. ఈ విశ్వంలో నా వెలుగు తాకని చోటు అంటూ ఉంటుందా? నా న్యాయం నుండి ఏ మనిషి అయినా తప్పించుకుంటాడా? తప్పించుకోలేడు. నా ప్రేమ నుండి ఏ ఆత్మ దూరంగా ఉండలేదు. నువ్వు నా బిడ్డవి, నేను నీ తల్లిని. తల్లి తన బిడ్డను ఎన్నటికీ విడిచిపెట్టదు. ఇక్కడ ఒక తల్లికి ఇద్దరు బిడ్డలుంటే అందులో ఒక బిడ్డ మంచి స్వభావంతో ఉంటే ఇంకొక బిడ్డ చెడు స్వభావంతో ఉన్నప్పుడు
మంచితనంతో మంచి స్వభావంతో ఉన్న బిడ్డని అడుగడుగునా రక్షించుకుంటూ చూసి మురిసిపోతూ ఉంటాను. నా బిడ్డ మంచితనాన్ని చూసి చెడ్డ మనస్తత్వం ఉన్న బిడ్డని అడుగడుగున ఒక శిల్పిలా ఉలిపెట్టి చెక్కుతూ శిల్పంలా తయారు చేస్తాను. రెండు పక్కలా ఉంటా, రెండు వైపులా ఉంటా, ఇద్దరూ నా బిడ్డలే. చెడును ఉంటే అంతం చెయ్యటం, మంచిని ఉంటే ప్రోత్సహించటం, ఇదే దుర్గా న్యాయం. అది నా న్యాయం. నీ వైపు నేనున్నా, భయపడుకో అంటూ దుర్గమ్మ ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నారు. రేపు దుర్గమ్మ మరొక మంచి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.